నీకు ఇచ్చిన పదవిన ఇక నుండి అయినా వచ్చి నీకు ఏ అయితే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు నీకు ఏ అయితే పోస్ట్ పోలియోలు ఇచ్చారో వాటినన్నా సరిగా చెయ్యయ్యా. అవి చేస్తే గొప్పే. కాకపోతే నీకు 2 లక్షల పుస్తకాలు చదివాలని అంటున్నావు. 2 లక్షల పుస్తకాలలో రాజ్యాంగం లేదు. ఎందుకంటే మీ సినిమా ఫీల్డ్కి పుస్తకాలు ఉండి ఉంటాయి. వాటిల్లో అట్టల పేర్లే నువ్వు చదివేది, లోన్ ఏం చదవలేవు. నీకు అట్టల పేర్లు కూడా ఎవడన్నా పక్కన చెప్పాలి. అది ఖచ్చితంగా ఏదన్నా రాస్తే ఆ ఒత్తు తిరగని కాడ అడుగుతావు ఇదేంటి అన్నా అని. మేము చదువుకునేటప్పుడు కూడా 65, 64లో మాస్టర్ నువ్వు ఎవడన్నా క్వశ్చన్ వేస్తాయి, మాస్టర్కు క్వశ్చన్ వేస్తావా అంటావు. నువ్వు ఏమన్నా లీడర్ అయినంత నేను ప్రశ్నించకూడదని ఏమన్నా ఉందా? రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది. నీ చేతనైన పని చేసుకోండి. మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎదురు తిరుగుతూనే ఉంటాము. ఏం చేస్తారో చేసుకోండి. మేము భయపడే క్వశ్చన్ ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తిరగబడితే మీ రాష్ట్రంలో ఒక్క అంగుళం కూడా తిరగలేరు. అది కూడా మేము డిసెంబర్ వరకు ఇంకా చూస్తాం. ఈ 3 నెలలు చూస్తాం. జనవరి నుండి మా ప్రొసీజర్ ఏంటో, మేము ఎలా చేయాలో, ప్రజలకు మేము ఎలా హెల్ప్గా ఉండాలో మేము మీకు చేసి చూపిస్తాం. ఖచ్చితంగా దాని మీద మేము ఫాలో అవుతున్నాం రాబోయే రోజులలో.